ఉన్నారు. వాళ్ళలోంచి ఎవరికి కాల్ చేయబోతున్నామంటే ఎస్ మిథున్ కి కాల్ చేస్తాం. వాళ్ళ ఫ్రెండ్ నాగరాజ్ రిక్వెస్ట్ చేశాడు ప్రాంక్ కాల్ చేయమని. సో లెట్స్ కాల్ మిథున్. హలో హలో మిథున్ గారా అండి మాట్లాడేది? హలో ఎవరు మాట్లాడేది? హలో మిథున్ గారు నమస్తే అండి. ఎవరండి? సార్ మీ ఇంట్లో ఎవరికైనా పెళ్లి కాలేదా? అది నాకేమలేదమ్మా. ఎవరు మాట్లాడింది? అమ్మానా మరి? మీరు అట్లా మాట్లాడుతుంటే మీకు పెళ్లి అయిపోయిందేమో అని ఫీల్ అయ్యాను. యాక్చువల్గా మేము మ్యాట్రిమోనీ నుంచి కాల్ చేస్తున్నాం సార్. ఓకేమ్మా, నీకేందమ్మా పెళ్లి? నాకా సార్? అంటే నాకు అవ్వలేదు సార్. బట్ మేము మా పర్సనల్ డీటెయిల్స్ మేము చెప్పకూడదు సార్. బట్ మేము ఎవరికైతే కాల్ చేస్తామో వాళ్ళని కనుక్కుంటాం అనమాట. మీకు పెళ్ళైందా లేదా, మీ ఇంట్లో ఎవరికైనా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉన్నారా, సో అట్లా అడుగుతూ ఉంటాం సార్. ఒకవేళ పెళ్లి కాలేదు అంటే సంబంధాలు ఏమైనా కావాలంటే మేము చూసి పెడతాం సార్. మీ పేరేంటి అండ్ మీ ఊరేంటో చెప్తారా సార్? మీరు మిథున్ సార్? నేను మీకు అర్హురాలి కాదు సార్. నేను జస్ట్ ఒక కాల్ సెంటర్ లో చేసుకుంటాను. మిథున్ మీ ప్రొఫైల్ చాలా హై ప్రొఫైల్ సార్. మీరు జాబ్ చేస్తున్నారు కదా సార్ సాఫ్ట్వేర్ లో? మాకు ఇక్కడ డేటా వచ్చింది సార్. డేటా ప్రకారం మిథున్ అనే వ్యక్తి సాఫ్ట్వేర్ లో జాబ్ చేస్తున్నాడు అని ఉంది సార్. సో మీరు మిమ్మల్ని నమ్ముతాను సార్. మీరే మాకు ధైర్యం. అంటే మీకు ఓకే అంటే పంపిస్తాను సార్, నాకు ప్రాబ్లం లేదు. మాట్లాడుకున్నాం ఇప్పుడు అవి కూడా వచ్చాయి కదా వాట్సాప్ లో. ఇవన్నీ లైవ్ కాల్స్ ఉన్నాయి కదా, ఫోటోల గురించి అంతా ఎందుకు మాట్లాడుకున్నా మరి. సార్ ఈ కాల్స్ మావి రికార్డ్ అవుతాయి సార్. యాక్చువల్ గా మీరు ఇట్లా మాట్లాడితే నాకు ప్రాబ్లం అవుతుంది సార్. నేను నా పర్సనల్ డీటెయిల్స్ ఏవి చెప్పకూడదు సార్. అంతే కదమ్మా, ఈ ఫోన్ కాకుండా నీ ఫోన్ పంపుతూ ఉంటుంది కదా. నెంబర్ ఇచ్చుకొని నెంబర్ ఫోన్ చేస్తా. అయ్యో సార్ అలా కాదు సార్, మేము అట్లా చెప్పకూడదు సార్. కానీ మీరు మీ డీటెయిల్స్ చెప్పండి సార్. నేను ఖచ్చితంగా ఒకవేళ మా పేరెంట్స్ కి నచ్చితే కనుక నేను ఖచ్చితంగా మీ డీటెయిల్స్ కూడా ఇస్తాను సార్. అవునమ్మా, ముందు నువ్వు నచ్చితే అప్పుడు నేను మీ పేరెంట్స్ డీటెయిల్స్ తీసుకుంటాను. నువ్వు నాకు నచ్చను ముందు పంపిస్తాను సార్ నేను ఫోటో. బట్ దానికన్నా ముందు మీ ఫోటో మీ డీటెయిల్స్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. ఉన్నాయని చెప్పావు కదమ్మా ఎప్పుడైనా డీటెయిల్స్ అన్ని? అన్నీ లేవు సార్, కొన్నే ఉన్నాయి సార్. రీకన్ఫర్మ్ చేసుకుందామని. నువ్వు ఎర్రగానే ఉంటావు, నువ్వు బుర్రగా కూడా ఉంటాను సార్. అబ్బో మాటలు బాగానే మాట్లాడుతున్నావు. థ్యాంక్ యూ సార్. సార్ మీకు ఒక విషయం చెప్తాను, వినండి సార్ ప్లీజ్ సార్. విషయాలు అన్నద్దమ్మా, ఫోన్ చేయమ్మా. సార్ మీకు నాగరాజ్ తెలుసా సార్? నాగరాజ్ తెలుసు, బాబు కూడా తెలుసు. మరి నాగరాజ్ మీకు ఏమవుతారు సార్? కావాల్సినాడు. ఆయనకి పెళ్ళైందా సార్? నేను అలా చేసుకోమ్మా అంటాడు. నేను ఆయన గురించి మాట్లాడడానికి ఒక రీజన్ ఉంది సార్. నా పేరు కాజల్. ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ మస్త్ టైం పాస్ ఈటీవీ ప్లస్. నాగరాజు మిమ్మల్ని ఆట పట్టించమన్నాడు, అందుకే కాల్ చేశాం. మిథున్ గారు. అవునమ్మా, నేను అంటాను అందులో నీకు టీవీ నేను టీవీ నేను అంటాను తెలియడానికి. అయ్యో సార్ మీరు బయటకు రండి ఆ మూడ్ నుంచి. మా ఇంట్లో సిగ్నల్ రావమ్మా, బయట ఉన్నా మాట్లాడుతున్నా. మిథున్ గారు, మేము యూజువల్లీ ప్రతిరోజు అందరినీ ప్రాంక్ చేస్తాం, కానీ రివర్స్ లో కాదని బీభత్సంగా ఆడుకున్నారు. మీ కాలింగ్ ఫ్రమ్ మస్త్ టైం పాస్ అండి. మీ ఫ్రెండ్ నాగరాజ్ మిమ్మల్ని ఆడుకోమని మాకు మెసేజ్ చేసిండు, అందుకే మీకు కాల్ చేశాం. నేను ఇక్కడ చైతు కాదని మీ ఇద్దరు యాంకర్లు అండి మస్త్ టైం పాస్ అనే షో నుంచి మాట్లాడుతున్నాం ఈటీవీ ప్లస్. ఇప్పుడు వెలిగిందా మీకు? అంతే, అలాగే ఉంటుంది. అది ప్రాంక్ కాల్ సార్. మేము ఊరికి ఆట పట్టించాం మిమ్మల్ని. నాగరాజు మిమ్మల్ని ఆట పట్టించుకున్నాడు, అందుకే మేము టీవీ షో నుంచి కాల్ చేస్తున్నాం మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us అండి. హ్యావ్ ఫన్. బై బై. బాయ్ మిథున్. ఉంటానండి. ఓకే ఉండండి. బాయ్ బాయ్.